ఈ భూమి మీద ఒక ఎకరం సంపాదించడం లాభం కాదు. నీ భక్తి పేరు చెప్పేసి నీ వ్యాపారాలు చేసుకుంటున్నావు. భక్తి వలన లాభం ఉంది. ఏ లాభం ఉంది? గొప్ప లాభం, పరలోకం. నీ భక్తి నీకు లాభం ఇస్తుందా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం, లాభాన్ని తెచ్చిపెట్టే సాధనం అది భక్తి. నిత్య జీవం అనే లాభాన్ని తెచ్చిపెట్టేది అది. అది వదిలేసి ఈ భూమి మీద బ్రతక నేర్చుకున్నావంటే దేవుడి పేరు చెప్పి, బైబిల్ పేరు చెప్పి. చాలా మంది బ్రతకడానికి బైబిల్ పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే వర్తిస్తాయి మాటలు. ఈ భూమి మీద బ్రతకడానికి మాత్రమే దేవుడిని ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద బ్రతకడానికా? వద్దు ప్రియమైన దేవుని పిల్లల, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ మరణాన్ని సైతం విలువైందిగా మార్చేంత గొప్పదా? నీకు లాభాన్ని తెచ్చిపెట్టేంత గొప్పదా? దేవుని మాటను తూచా తప్పకుండా ధర్మశాస్త్ర సంబంధమైన ఆ మాటను నువ్వు నెరవేరిస్తే, లేదా దేవుని మాటను నువ్వు నెరవేరిస్తే, ఆ విధుల ప్రకారం నువ్వు అనుసరిస్తే అది భక్తి. క్రియ చేయి, భక్తి అది. యేసుప్రభు ప్రాణం ఇచ్చి భక్తి చూపించాడు. నువ్వు నీ జీవితం ఇచ్చి భక్తి చూపించు. నువ్వు పని చేసి భక్తి చూపించు. నీ భక్తికి నిదర్శనం నీ పనే ఆధారం, నీ పనే రుజువు. అది నీకు గొప్ప లాభ సాధనం.